ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతీ నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా శనీశ్వర స్వామి కృప సంపూర్ణంగా లభించాలని, ఏకశిల రాహుకేతువుల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా వీరికి ప్రాప్తించాలని ఆశిస్తూ, సింహరాశి అంటేనే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరఫలుని నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అంటారు. ఈ రాశి వారికి ఈ మాసమునందు ఎటువంటి నిర్ణయములు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఈ రాశికి సమసప్తమ స్థానంలో శని భగవానుడు కుజుడితో కలవటం వల్ల వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్య దాంపత్యంలో కొంచెం ఇబ్బందులు రావటం, ఎడబాటు జరిగే అవకాశం, విరోధములు పెరిగవటము, తద్వారా మానసికమైన ఒత్తిడికి గురై గొడవలు పెంచుకోవటం, తన యొక్క మాతృస్థానానికి వెళ్ళిపోవడం, ఇట్లాంటి సమస్యలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని తెలియజేస్తూ, అన్ని విధములుగా అన్ని రంగముల వారికి ఈ సంవత్సరం ప్రప్రథమంగా మంచిగా ఉన్న జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారని తెలియజేస్తూ, ద్వితీయార్థంలో చేయి వృత్తి వ్యాపారములు ఇందు రాణింపు. ప్రథమార్థం కొంచెం గందరగోళంగా ఉన్న ద్వితీయార్థం మాత్రం సంపూర్ణటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఆర్థిక లావాదేవీలు ఎందుకు కావచ్చు, సంతృప్తికరమైనటువంటి జీవితం పొందే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని, అయితే రావాల్సిన ధనం సరైన సమయంలో అందకపోవటం వల్ల కొంచెం మానసికమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి తద్వారా వచ్చిన ధనమును సరైన విధానంతో దాన్ని వినియోగించి వ్యాపారంలో ఉన్నత స్థితి తప్పకుండా పొందుతారని, అటువంటి గొప్ప అవకాశం ఈ మాసమునందు వీరికి లభిస్తుంది. కాబట్టి అయితే 1కి 2 పర్యాయతులు ఆ యొక్క కార్యక్రమం మీద మనసు పెట్టడం చాలా ముఖ్యమని తెలియజేస్తూ, శాంతి సహనము వీరి సొంతమని, వీరు తద్వారా పాటించడం కూడా చాలా అవసరమని ఈ మాసంలో వీరికి తెలియజేస్తూ, అంతేకాకుండా బంధుమిత్రులతోటి సఖ్యత, మీరు నూతనటువంటి ఒక ప్రయాణములు, అందరూ కూడా కుటుంబపరంగా బంధుమిత్రులతో కలిసే అవకాశము, నూతనటువంటి ఒక పవిత్ర క్షేత్ర దర్శనము, దూర ప్రయాణములందు హిమగిరి అంటే మంచు పర్వతాల ముందు ప్రయాణం చేసే అవకాశం కూడా వీరికి ఈ యొక్క మాసంలో లభిస్తుంది. కాబట్టి అటువంటి మంచు పర్వతంలో ఉన్నటువంటి దైవక్షేత్రానికి వెళ్తున్నప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించడం, ఔషధములు తీసుకోవడం మర్చిపోకుండా తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, ఎందుకంటే శని భగవాను సప్తమ స్థానంలో ఉండి సప్తమ దృష్టితో ఈ యొక్క రాశివాన్ని చూడటం వల్ల కొంచెం జాగ్రత్త వహించడం చాలా అవసరమని, అయితే ఉద్యోగస్తులు మాత్రం ఈ యొక్క మాసంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దానికి సంబంధించినటువంటి అధికారుల వద్ద సరైన ఆలోచన విధానంతో మీ యొక్క ప్రయాణాలకు ప్రయోగంగా చేసినట్లయితే, అంటే ప్రయాణం అంటే వారికి ఆలోచన విధానం పరిగణలో తీసుకొని దానికి ప్రయత్నాలు కానీ సాగించినట్లయితే సంపూర్ణమైనటువంటి విజయ ప్రాప్తి మీరు పొందాలని భావిస్తూ, అయితే ముఖ్యంగా ఈ మాసమందు వీరు చిత్రవర్ణ వస్త్రములు ధరించడం చాలా ఉత్తమమని, చిత్రవర్ణం అంటే రకరకముల వస్త్రములు ధరించుట ఒక ఉత్తమమని తెలియజేస్తూ, ఒక ముఖ్యమైన లక్కీ నెంబర్గా 4వ నెంబర్ స్వీకరించడం, అంతేకాకుండా ఏదైనా ప్రసాదపూర్వకంగా కానీ లేదా యొక్క దివ్యక్షేత్రంలో కానీ తేనె అనగా మధువు భగవంతుని సమర్పించి మనం స్వీకరించడం కానీ, అటువంటి అవకాశం అనేటువంటి వారు వృద్ధ బ్రాహ్మణుడికి ఆ యొక్క మధువు తీసుకెళ్లి దానంగా సమర్పించడం కానీ, ఆది దంపతులు అనేటువంటి పార్వతీ పరమేశ్వరులకు అభిషేకానికి వినియోగించడం కానీ చేసినట్లయితే అనేక రకాల సమస్యలు తొలగిపోవటమే కాకుండా నూతన విజయ పరంపర సాగే అవకాశం, వ్యాపారములు ఇందు ఉన్నత స్థితి, అత్యధిక లాభములు పొందే గొప్ప అవకాశం ఇక సింహరాశి వారికి సొంతమని, అయితే కొంచెం సహనం చాలా ప్రధానమని చెప్పి తెలియజేస్తూ, వస్త్రధారణ గురించి చెప్పాను, చిత్రవర్ణ వస్త్రములు ధరించుట అని చెప్పి నెంబర్ తెలియజేశాను, భగవంతుని తేనె నివేదన చెప్పాను. ఇవన్నీ కూడా చేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని, ఈ యొక్క మాసం భగవన్నామ స్మరణ చేయడం కూడా చాలా ఉత్తమమని తెలియజేస్తూ, మీరు చూడటమే కాకుండా మీ యొక్క బంధువులకు, మిత్రులకు, హితులకు అందరికీ కూడా తెలియజేసి సబ్స్క్రైబ్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ చేస్తారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.